ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రచారంపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం లేదంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. త్వరలోనే 2500 ఈవీ 500 సిఎన్జీ బస్సులు రాబోతున్నాయని చెప్పారు. ఆర్టీసీ ఛార్జెస్ ను పెంచే ఆలోచన కూడా లేదన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఏపీఎస్ఆర్టీసీకి ఆర్థికంగా బలంగా ఉందని 30,000 కోట్ల ఆస్తులున్నాయని చెప్పారు. ఆర్టీసీలో అవసరమైన ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ రిపోర్ట్ చేస్తారు. ఇటీవల కాలంలో చాలా సమస్యలు కొత్తగా అంటే అఫ్కోర్స్ అంత పెద్ద కార్మికులు ఉన్న సంస్థ కాబట్టి రెగ్యులర్గా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి కొత్త ఉద్యోగ భద్రత మీద కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగింది. నిన్న జరిగిన సమీక్షలో కీలకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం చేతిలో ఉన్న పెద్ద సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ ఒకటండి. ఎందుకంటే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో పర్మనెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్, అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళు సుమారు 65,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అలాగే 10,000 చిల్లర బస్సులు రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద సంస్థలో చిన్న చిన్న సమస్యలు ఏమన్నా తాత్కాలికమే. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనూ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎన్నో విషయాల్లో కార్మికులకు ఒక పక్కల, అలాగే బస్సుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. దానిలో భాగంగానే బస్సుల విషయంలో ఈ 2 సంవత్సరాల్లోనూ 1450 బస్సులు కొనుగోలు చేసాం, డీజిల్ బస్సులు. అలాగే కార్మికుల విషయానికి వస్తే కార్మికులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే ఎన్నో సమస్యలపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా నైట్ అవుట్ అలవెన్సులు, 6,500 మందికి ప్రమోషన్స్ విషయంలో ప్రమోషన్స్, అలాగే శ్రీశక్తి పథకం అనేది ఒక మహోన్నతమైన పథకం. ఆ పథకం తీసుకొచ్చేటప్పటికి బస్సుల యొక్క ఫిట్మెంటు, బస్టాండ్ల యొక్క పరిస్థితి, అలాగే బస్టాండ్లలో కల్పించే ఫెసిలిటీస్ విషయంలో కూడా గత ప్రభుత్వం గత 2 సంవత్సరాలకి ఈ రోజుకి చూస్తే చాలా పరిపక్వత చెందింది. ముఖ్యంగా TV9 ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏపీఎస్ఆర్టీసీ అనేది ఆషామాషి సంస్థ కాదు. గర్వంగా చెప్తున్నాం, ఈ రోజుకి 25,000 నుంచి 30,000 కోట్ల ఆస్తి కలిగిన పెద్ద సంస్థ ఈ రాష్ట్రంలో. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీఎస్ఆర్టీసీ దాన్ని ప్రైవేటు పరం చేసే పరిస్థితి ఎక్కడా రాదు. ఆ యొక్క క్వశ్చన్ కూడా ఉత్పన్నం కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, ఆ ఉద్దేశం మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి గారికి ఎక్కడా లేదు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని రిటైర్డ్ అవుతున్నాయో ఆ బస్సుల స్థానంలో రీప్లేస్మెంట్ చేసే బాధ్యతను ఈ ప్రభుత్వము, మంత్రిగా నేను, రవాణా శాఖ, మా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన సమీక్షలో కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, రేపు రాబోయే కాలంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే కొంటాం. దానిలో భాగంగా ఇప్పటికే 750 బస్సులు ఈ బస్ సెంట్రల్ స్కీమ్ కింద, PM ఈ బస్ కింద రేపు జూలై ఆగస్టులోనే 300 ఒకసారి, 400 ఒకసారి 12 డిపోలలో కొత్త బస్సులు రాబోతున్నాయి. అలాగే తిరుమల తిరుపతికి సంబంధించి 9 మీటర్స్ బస్సులు 300 బస్సులను వచ్చే 3 నెలల్లో తీసుకొని వస్తున్నాం. అలాగే సిఎన్జి బస్సులు, గ్యాస్తో నడిచే కంప్రెస్డ్ సిఎన్జి బస్సులు 500 బస్సులకు టెండర్ కూడా పిలవడం జరిగింది. దానికి SOP ఫ్లోట్ చేసాం, టెండర్కి పిలిచాం. ఆ సిఎన్జి బస్సులు కూడా 500 ఇంక్లూడ్ అవుతున్నాయి. ముఖ్యంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ GCC మోడ్లో 1450 బస్సులను 2026-27 లాస్ట్ కల్లా రోడ్లపైకి తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అంటే పూర్తిగా ఇవన్నీ కూడితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల ద్వారానే 3,000 బస్సులు, 500 సిఎన్జి బస్సులు, 2,500 ఈవీ బస్సులను మేము తీసుకొని వస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో 1,200కు పైగా హైర్ బస్సులు ఉండేటివి. హైర్ బస్సులో కండక్టర్ మాత్రమే మనవాడు, మిగిలిన డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది అంతా బయట వాళ్ళే. అలాగే GCC మోడల్లో తిరుమలకు బస్సులు ఉన్నాయి. GCC వ్యవస్థలో కూడా కండక్టర్ మనవాడే, మిగతా డ్రైవరు, గ్యారేజ్ సిబ్బంది వాళ్ళే. రేపు రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు సంబంధించిన భూములు లీజుకి ఇస్తాము.
ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన భూముల్లో ఎవరైనా పీపీపీ మోడల్లో వచ్చి కన్స్ట్రక్షన్ చేసి ఈ సంస్థకు కార్మికులకు మేలు జరిగే విధంగా అయితేనే మేము ఆ భూముల్లో ఎక్కడ ఏ డిపోను తీసేయడం లేదు. ఆల్రెడీ పనిచేస్తున్న కార్మికులను ఎవరన్నా వీఆర్ఎస్ తీసుకొని పోమనో లేకపోతే మీరు సాలించుకోమని చెప్పే పరిస్థితి ఎక్కడా లేవనెత్తదు. ఎక్కడ ప్రజల మీద భారం మోపే పరిస్థితిలో మేము ఎప్పుడూ లేము. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచన చేస్తారని కూడా నేను అనుకోవడం లేదు. కాబట్టి ఎక్కడ ఛార్జెస్ అయితే పెంచమండి. ముఖ్యమంత్రి సమీక్షలో కూడా ఆర్టీసీని బలోపేతం చేసే దిశగానే సమావేశం జరిగింది తప్ప మరొక విధంగా కాదు. ప్రస్తుతం డీజిల్ ఛార్జీలు పెరిగినా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీరామ్తో ఈశ్వర్, TV9 విజయవాడ నుంచి.